అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక చిన్న డీఐవై అయితే మీ ముందు తీసుకొచ్చాను. బిస్కెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, బిస్కెట్ ర్యాపర్స్తో ఒక మంచి డెకోర్ ఐటెంని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూడొచ్చు. ర్యాపర్ని ముందుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్స్లో అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాక ఒక్కొక్క స్క్వేర్ షేప్ని ఇప్పుడు ఫ్లవర్స్ కింద షేప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా షేప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లీవ్స్ని షేప్ చేసుకోవాలి. ర్యాపర్ని ఒక ఫోల్డ్ లాగా చేసి ఇప్పుడు సైడ్స్ నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే లీవ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని షేప్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన ఒక బ్లాక్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని పేస్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ని ఎందుకు తీసుకున్నాను అంటే బ్లాక్ మీద సిల్వర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. ఒక పాట్ షేప్లో కార్డ్బోర్డ్ని కట్ చేశాను. అలాగే ఇంకొక దాన్ని కూడా కట్ చేసుకొని రెండిటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక దానిపైన ఈ బిస్కెట్ ర్యాపర్ని ర్యాప్ చేసి దాన్ని ఇప్పుడు కార్డ్బోర్డ్ పైన పేస్ట్ చేయాలి. పాట్ని పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ ర్యాపర్ నుంచే సన్నంగా కొన్ని స్ట్రిప్స్ లాగా షేప్ చేసుకొని ఉంచాను. ఇప్పుడు ఫ్లవర్స్ని అలాగే ఆ స్ట్రిప్స్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సిల్వర్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీనిపైన నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసి వాటిని పేస్ట్ చేయాలి.
ఈ విధంగా అన్నీ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దానిపైన ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలరు, వాటిని ఫ్లవర్స్ మధ్యలో పేస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర అవి లేకపోతే ఈ గోల్డ్ కలర్ ర్యాపర్ ఉన్నా కూడా దాంతో కూడా మనం రౌండ్గా కట్ చేసి దానిపైన పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను సైడ్స్ అన్నీ కూడా ఈ గోల్డ్ కలర్ పేపర్ ఉంటుంది కదా, ఇవి 3 రూపీస్ అంతా ఉంటుంది, బుక్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి సన్నంగా కట్ చేసి బార్డర్స్ కింద పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని బ్యాక్న మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ని అయితే పేస్ట్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో అందమైన ఈ ఫ్లవర్ పాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.